హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీరమ్యాస్ వరల్డ్. ఈ వీడియోలో మీకు పెసల్ కర్రీ చూస్తున్నాను. పెసల్లో ఫైబర్ చాలా ఉంటుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. మీరు కుక్ చేసుకునే ముందు పెసల్ 6 to 8 hours వాటర్లో నానబెట్టుకోండి. తర్వాత ఒక 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోండి. ఒకవేళ టైం లేదంటే అయినా ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే అయినా ఒక 6 to 8 విజిల్స్ పెట్టేసి బాగా సాఫ్ట్గా ఉడికించుకోండి. ఆ తర్వాత ఒక ఫ్రై పాన్ పెట్టేసి 1 tablespoon ఆయిల్, జీరా, ఆవాలు, చనా దాల్ ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 small గ్రీన్ చిల్లీస్ స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. త్వరగా ఫ్రై అవ్వడం కోసము ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయినా వేస్తే అయినా ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. అండ్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసేసి ఒక 2-3 minutes ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ టమోటా కూడా స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మిక్సప్ చేసేసి పెట్టేసుకోండి. ఇంకా పెసలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి. చూడండి, చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడకాలి. అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది. టమాటా అంతా ఫ్రై అయిన తర్వాత ఈ బాయిల్ అయిన పెసలన్నిటిని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి చపాతీకి కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది, మరీ డ్రైగా ఉంటే బాగుండదు. దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేయండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, కొంచెం ఒక స్మాల్ టీస్పూన్ ధనియా పౌడరు, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో షూట్ చేయడం మిస్ అయింది. మొత్తం అంతా నీట్గా మిక్సప్ చేసుకొని ఒక 2 to 3 minutes బాగా ఉడికించుకోండి. సో దట్ ఫ్లేవర్స్ అంతా మంచిగా పట్టుకుంటుంది కర్రీ. ఫైనల్గా వచ్చేసేసి చాప్డ్ కొరియాండర్ యాడ్ చేసుకోండి. తర్వాత ది టేస్ట్ ఇంకా లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీ కర్రీ చేసుకునే క్వాంటిటీని తగ్గట్టు లెమన్ వాడుకోండి. నేను ఇక్కడ హాఫ్ లెమన్ యూస్ చేశాను. లెమన్ యూస్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ద కర్రీ రెడీ అండి. ఇట్లా 2 to 3 minutes మంచిగా మనం బాయిల్ చేసుకున్నామంటే మొత్తం కర్రీ నీట్గా కుక్ అయిపోతుంది. ఈ కర్రీ అంతా మనం డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదా కుక్ చేసుకోవడము. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ డూ కమెంట్. If you like the content, please do like, share and subscribe to my channel. Thanks for watching.